ఏళ్ళు కూడా ఉండని ఓ యువతి. ఓ చేతిలో ఐఫోన్, మరో చేతిలో 2 లక్షల ఖరీదైన హ్యాండ్ బ్యాగ్. ఎయిర్పోర్టులో కనిపిస్తారు. ముంబై లాల్బాగ్లో ప్రత్యక్షమవుతారు. వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, విఐపీలు ప్రతి ఒక్కరూ ఆమెను అవకాశం వచ్చినప్పుడల్లా కలుస్తుంటారు, ఫోటోలు దిగుతుంటారు. మరో ముఖ్యమైన విషయం మీకు చెప్పడం మర్చిపోయా. వీళ్ళందరితో పాటు వేలు లక్షల మంది చిన్న పెద్ద ఆమె మాటలు విని మైమరిచిపోతూ ఉంటారు. ఆమె పాటల ప్రవాహంలో ఒలలాడుతుంటారు. నిరాశలో ఉన్న వాళ్లకు ఆమె చెప్పే పాఠాలు ఉత్తేజాన్ని ఇస్తాయట. బాధలో ఉన్న వాళ్లకు ఓదార్పునిస్తాయట. ఇంత ఉపోద్ఘాతం, ఇన్నిన్ని వర్ణనలు అసలు ఎవరి కోసం? ఇప్పుడు ఆమె గురించి అసలు మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఎస్, అదే విషయానికి వస్తున్నా. ఈ ఫోటోలు చూడండి. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉన్న వాళ్ళైతే వెంటనే గుర్తుపట్టేస్తారు. తరచూ ట్రెండింగ్ న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళైనా సరే ఎస్, ఈమె పేరు ఇదే అని చెప్పేస్తారు. రైట్, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు, నేనే చెప్పేస్తాను. ఈమె పేరు జయా కిషోరి. వృత్తి ఆధ్యాత్మిక ప్రబోధలు, వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలు, మధురమైన గానం కూడా. ఆమె పాడుతుంటే వేల కొద్ది భక్తులు తన్మయత్వంలో మునిగిపోతుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉత్తరాదిన ఆధ్యాత్మిక పథంలో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు ఈ 29 ఏళ్ల జయా కిషోరి. తాజాగా ఎయిర్పోర్ట్లో 2 లక్షల రూపాయల విలువైన బ్యాగ్తో కనిపించి ట్రోలింగ్కి గురవుతున్నారు. దాంతో ఆమె కేవలం ఫాలోయర్లకు మాత్రమే కాక దేశం మొత్తానికి ఆమె ఎవరన్న సంగతి తెలిసేలా చేశారు. సరే, ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు